దేవునికి స్తోత్రం. మంచిది. ఈ ఆదివారము చాలా ప్రాముఖ్యమైన ఆదివారంగా ప్రపంచమంతా కూడా నమ్ముతుంది. ఏంటి ఈ ఆదివారం యొక్క ప్రత్యేకము అని అంటే, ఇట్ ఈస్ పామ్ సండే. దీన్ని ఏమంటారు అందరూ? మట్టల ఆదివారము. ఏమంటారు? మట్టల ఆదివారం అంటారు. అంటే 11 సార్లు యెరూషలేముకు దేవుడు వెళ్ళాడు. ఎన్నిసార్లు? తాను చేయబడిన 3.5 సంవత్సరాలలో 11 సార్లు వెళ్ళబడిన యేసు, దానిలో 10 సార్లు అనేక కారణాలను బట్టి వెళ్తే 11వసారి దేవుని ప్రణాళిక చెప్పున ఆ ఊరిలోకి అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం. అనేక మారులు అనేక సార్లు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. దేవుడు శిష్యులలో 2 శిష్యులను పిలిచి, మీకు ముందున్న గ్రామములోనికి వెళ్ళి గాడిదయు కట్టబడిన గాడిద పిల్లయు అక్కడ ఉంటాయి, వాటి కట్లను విప్పుకొని నా యొద్దకు తీసుకొని రండి. ఎవడైనను మిమ్మల్ని ఆపిన ఎడల వారికి మీరు ఇవ్వవలసిన సమాధానం ఏంటో తెలుసా? ఈ గాడిద పిల్ల యేసుకు కావాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ జరుగు విషయములన్నీ కూడా మనకు కనబడతాయి. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తెలియజేసే కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చాలా శ్రద్ధగా వినాలి. చాలా చర్చిల్లో సండే స్కూల్ పిల్లలకు ఈత మట్టలను చేత పట్టించి ఊరంతా దేవునికి జయము కలుగునుగాక, హోసన్నా జయమే అంటూ ఊరేగిస్తూ ఉంటారు. ఈరోజు ఆ ఈత చెట్టుకు విశ్వాసికి చాలా దగ్గర సంబంధము ఉంది. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఎన్నో చెట్ల గురించి దేవుడు మాట్లాడాడు. కానీ ప్రారంభము నుండి అంతము వరకు మాట్లాడిన చెట్టు అనేది ఏదైనా ఉంది అంటే అది కేవలము ఏ చెట్టో చెప్తారా? చెప్పండి. ఖర్జూరపు చెట్టు. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండములో మాట్లాడాడు, ప్రకటన గ్రంథములో కూడా మాట్లాడాడు. మిగతావన్నీ కొన్ని ఉపమానాల కొరకు తీసుకుంటే, ఇది మాత్రము ప్రారంభము నుండి అంతము వరకు దేవుడు విలువ ఇచ్చిన అంజూరపు చెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య వారి యొద్దకు రాగానే అందరూ కూడా ఏ మట్టలు చేతబట్టారంట? ఏమ్మా? ఈత మట్టలు చేత పట్టుకుని హోసన్నా జయము, హోసన్నకే మహిమ,
ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఎంతెంతగానో కేకలు వేసి వారు చేయగలిగినల్లా చేశారు. రెండో భాగంలో చూస్తే ఎవరైతే ఆ ఈత మట్టలు పట్టుకుని జయహో అన్నారో వారే సిలువ వెయ్యండి అని కూడా అన్నారు. అర్థమవుతుందా? దాన్ని గమనించండి. సుమారు తెలుగులో అయితే వివిధ రకాల పేర్లు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో చూస్తే పామ్ ట్రీస్ అంటారు. ఏమంటారు? పామ్ ట్రీస్ అంటారు. సుమారు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయంటే 2600 రకాల చెట్లు ఉన్నాయి. ఈవెన్ కొబ్బరి బోండం ఇచ్చు చెట్టును కూడా పామ్ ట్రీ అన్నారు ఇంగ్లీష్లో. అందుకే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా తాటి చెట్టు ఉంది, ఇంకెన్నో రకాల చెట్లు ఉన్నాయి. కానీ స్పష్టంగా దేవుని వాక్యము తెలియజేస్తున్న ఆ చెట్టు పేరేంటి చెప్పండి? ఖర్జూరపు చెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చెట్టులో నుండి అనేక నీతి పాఠాలను, నీతి సూత్రాలను నీవు నేను నేర్చుకోవాలి. అందుకే దావీదు ఒక మాట తెలియజేస్తాడు. భక్తుడైన దావీదు 92వ కీర్తన 12, 13, 14 వచనాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చదవబడిన ఈ భాగములో ఏమర్థం చేసుకోగలిగావు నీవు? 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటంట? 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఫలించగలుగుతావు? ఎవరు చెప్తున్నారు? ముసలితనమందు అంటే ఫలించడానికి వయసుతో నిమిత్తము లేకుండా దేవుడు కార్యములను చేస్తాడు. ఇప్పుడు మానవుని జీవితాలలో ఏదైనా జరగాలంటే వయసును చూస్తారు, అవునా? వయసు అయిపోయాక ఏం చేయగలుగుతాం అని మాట్లాడతారు. వయసు అయిపోయింది, ఇది ఇంకా మీకు కాదు అని మాట్లాడతారు. కానీ దేవుని మందిరములో నాటబడిన ఈ వృక్షము, ఏ వృక్షం అది చెప్పండి? ఇప్పుడు ఆ ఖర్జూర వృక్షము దేనికి సాదృశ్యంగా ఉందంటే విశ్వాసిగా నీకు నాకు సాదృశ్యముగా ఉంది. నీవు దేవుని ఆవరణములో ఫలభరితముగా నీ ఉండబడినప్పుడు, ఆ ప్రాంతమునంతటిని నువ్వు నింపినప్పుడు, నీవు ఎంత ముసలివాడవైనా ముసలిదానవైనా నీవు దేవుని కొరకు ఫలిస్తూ పచ్చగా చిగురిస్తూ ఉంటావని దేవుని వాక్యము తెలియజేయచ్చు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కాలములలో చెట్లకు ఫలములు వస్తాయి, కానీ క్రైస్తవుడు అన్ని కాలముల యందు దేవుని కొరకు ఫలించబడే స్థితిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అది ఎండాకాలమైనా వానాకాలమైనా అది చలికాలమైనా ఏ కాలమైనా ఆత్మ విషయములలో మనము ఆత్మ ఫలములు కలుగుతూ దేవుని మందిరములో చిగురిస్తూ ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరే చెట్లు లేవా? ఉన్నాయి. కానీ ఈ చెట్టు దేనికి సాదృశ్యముగా ఉందంటే విజయానికి సాదృశ్యముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఈతమట్ట దేనికి? విజయానికి, పండుగకు, సంతోషమునకు, ఆనందమునకు, తృప్తికి, బలముకు సాదృశ్యముగా ఉంది. హల్లెలూయా. కనుక 12వ వచనంలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఏమంటున్నాడు? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె. ఖర్జూర వృక్షము. చాలు. దేవునికి స్తోత్రం. దేంతో పోలుస్తున్నాడు? ఖర్జూర వృక్షము. ఖర్జూర పండు బలహీనులు తింటే బలమిస్తుంది. గుర్తుపెట్టుకోండి. రక్తము తగ్గినా, బలము తగ్గినా, ఏ సమస్యలున్నా డాక్టర్లు మొట్టమొదటిగా చెప్పేది ఏంటి మహిమరాజు గారు? ఖర్జూరపు పండు తినండి, పడగడుపున తినండి, ఒక 5 తినండి, ఒక 4 తినండి అని మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు కానీ ఇది ఎప్పుడో ఐగుప్తు నుండి, ఆ బానిసత్వము నుండి విడిపింపబడిన ఇశ్రాయేలు ప్రజలకు సేద తీర్చి, నెమ్మదినిచ్చి, బలమునిచ్చి, వారు ముందుకు సాగడానికి ఆలోచన ఇచ్చిన చెట్టు ఏంటో తెలుసా? ఈ అంజూరపు చెట్టు. దేవునికి స్తోత్రం. అంటే ఖర్జూరపు చెట్టు. ఎక్కడ రాసింది దీని గురించి అని మనం ఆలోచిస్తే నిర్గమాకాండము 15వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 27వ వచనం. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. వారు ఎక్కడికి వచ్చారంట? ఎలీమునకు వచ్చిరి. అక్కడ ఎలీము అంటే అర్థం ఏంటో తెలుసా? బలమైన చెట్లు అని అర్థం. చెప్పండి, గట్టిగా చెప్పాలా? బలమైన చెట్లు అని అర్థం. ఏ స్థలము? ఎలీము అని అంటే అర్థం. చదువుదాం అప్పుడు. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమున్నాయంటండి? 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. అంటే ఇంకా మనము లోతుకు వెళ్తే వారు బానిసత్వము నుండి విడిపింపబడిన తర్వాత ఎక్కడికొచ్చి సేద తీర్చుకున్నారు? చెప్పండి. ఆ ఈత చెట్ల దగ్గరకు వచ్చి సేద తీర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వారికి అక్కడ బలము దొరికింది, వారికి అక్కడ నెమ్మది దొరికింది, వారి ఆకలి తీర్చబడింది, వారి ఆత్మలు సేద తీర్చుకున్నాయి. 5వది ఏంటో తెలుసా? ముందున్న ప్రయాణానికి వారు సిద్ధపరచబడగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఉపయోగకరమైన దాన్నే వాడుకున్నాడు, ఉపయోగము లేని దానిని వాడుకోలేదు. ఈ ఈత చెట్టుకు ఇంకో పేరుందంట, రాణి చెట్టు. ఏంటి? రాణి అంట. ఇది చెట్లన్నిటిలో కూడా రాణి చెట్టు అని పేరు వచ్చింది. దేనికి? ఈత చెట్టుకు. ఇది సామాన్యమైన చెట్టు కాదు. ఇది ఎక్కడ పడితే అలాగా మొలిసేది కాదు. ఒక పద్ధతిగా, ఒక క్రమముగా
చూడముచ్చటిగా, అందముగా, చూడగానే ఆకర్షించే దానిగా కనబడేదే ఈ చెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడ్డంగా ఎప్పుడు మొలవది. ఇది ఎప్పుడు మొలిచినా ఎలా మొలుస్తుంది? నిలువుగా, చక్కగా. దేవునికి స్తోత్రం. దాని ఆకులు కూడా కింద నుంచి రావు. ఎక్కడి నుంచి ఉంటాయి? పై భాగమున మాత్రమే ఉంటాయి. ఇది ఏమి సూచిస్తుందంటే విశ్వాస జీవితాన్ని సూచిస్తుంది. యేసు ప్రభు వారు బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గుడ్డివానికి చూపునిచ్చాడు. ఏమిచ్చాడు? ఒక గుడ్డివాడికి ఏమిచ్చాడు ఆయన? చూపునిచ్చాడు. చూపునిచ్చినప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, నీకేమి కనబడుచున్నది అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? మార్కు సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. త్వరగా మార్కు సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు కనబడుతున్నారు అంటే అయిపోయింది కదా, అవునా కదా? మనుషులు కనబడుతున్నారంటే అయిపోద్ది కదా. ఏమంటున్నాడు? ఆ మనుషులు నాకు చెట్ల వలె, చెట్లు నడుస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఉదయకాల సమయమున దేవుని మాటలు వినుచున్న ప్రియ దేవుని సంగమా, మనము చెట్టును పోలి ఉన్నాం. మనం ఎవరిని పోలి ఉన్నాం? చెట్టును పోలి ఉన్నాం. ఎందుకు చెట్టును ఎంచుకున్నాడు? ఆ చెట్టు దేవుని కొరకు నిత్యము ఫలభరితముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి ఫలములు లేకపోతే గొడ్డు చెట్టు అంటారు దాన్ని. ఊరికే స్థలం ఆక్రమించింది, దానివల్ల ఏ ప్రయోజనము లేదు. అటువంటి దాన్ని ఉంచుకుంటామా? ఏం చేస్తాం? నరికేస్తాం. ఏంటి? నరికేస్తాం. అందుకే ఈ చెట్టుతో ఒక రాజు జీవితాన్ని పోలుస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందా? బైబిల్లో మాట్లాడిన ఒక చెట్టుతో ఆ చెట్టు ఎవరి జీవితానికి పోలుస్తున్నాడు? నెబుకద్నెజర్ రాజు జీవితానికి పోలుస్తున్నాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం. రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. దేవునికి స్తోత్రం. అక్కడే ఉన్నమ్మా. ఏమంటున్నాడు? రాజా. ఎవరు మాట్లాడతారు ఈ మాట? ముమ్మారు దేవునికి మొరపెట్టే భక్తుడైన దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. రాజ శాసనములను కూడా ప్రక్కకు పెట్టి, నా దేవుడు రాజులకు రాజు, ఆయన శాసనమునే నేను పాటించాలని దేవుని కొరకు రోషము కలిగి నిలబడిన దానియేలు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి దానియేలు? ఒక బానిస. ఎవరి దానియేలు? బలహీనుడు. ఎవరి దానియేలు? జ్ఞానము లేనివాడు. ఎవరి దానియేలు? దేనికి పనికి రానివాడు. అటువంటి దానియేలును ఎవరు వాడుకున్నారు చెప్పాలి? ఆకాశమందున్న దేవుడు తేరి చూచి వాడుకున్నాడు. ఈరోజు మన జీవితాలను కూడా దేవుడు ఆకాశం నుండి తేరి చూచుచున్నాడు. ఎందరు నా స్వరము విందురా, ఎందరు నా మాట మాట్లాడుదురా, ఎందరు అనేక మందికి నా మార్గమును చూపిద్దురా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ బబులోను దేశములో దేవుడు చూచినప్పుడు కనబడిన అందమైన ఆ ఈత చెట్టుగా కనబడిన వాడు ఎవరో తెలుసా? దానియేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బెదరలేదు, జడియలేదు,
భయపడలేదు, పారిపోలేదు. యెహోవా పక్షమున రాజు ముందు నిలబడినవాడు, ప్రజల ముందు నిలబడినవాడు. ఆయనను ఎప్పుడు దేవుడు తలదించేవాడిగా చేయలేదు, కానీ ఆయన ద్వారా దేవుడే మహిమ పొందుకునేటట్టుగా చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాతి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. దానియేలు కంటే జ్ఞానవంతులు లేరా? ఉన్నారు. కానీ రాజుకు వచ్చిన కళ ఎటువంటిదో తెలుసా? అద్భుతమైన కళ, బలమైన కళ, దృశ్యము కళ్ళ ముందే ఉంది, కానీ చెప్పడానికి అది జ్ఞాపకము లేదు. అలా కలల భావములను విప్పడానికి శక్తినిచ్చింది ఎవరికో తెలుసా? దానియేలుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కలభావం అంతా చెప్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు చూడండి. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయను, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. ఏమైందంటండి? లోకమంతట వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఈ మొద్దుకు మనము నేర్చుకుంటున్న ఈత చెట్టు మొద్దుకు తేడా ఏంటంటే, ఈ మొద్దు అందని నీళ్ళ దగ్గర ఉంటుంది, అర్థమవుతుందా? కానీ ఈత చెట్టు నీళ్లు ఏ ప్రాంతంలో ఉన్నాయో సూచించేటట్టుగా ఈత చెట్టు ఉంటుంది. అది ఎడారిలో ఉంటుంది, చెప్పండి, నీటి ఓరల దగ్గర కూడా అది నాటబడి ఉంటుంది. దాని వేరు ఎంతో లోతుకు బలమైన స్థితికి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు దీని నరకమనలేదు, కానీ నెబుకద్నెజరు రాజుకు సూచిస్తున్న చెట్టును నరకమన్నాడంటే, ఈ చెట్టులో గర్వం ఉంది. ఈ చెట్టులో ఏముంది? గర్వం. ఈరోజు గర్వం లేనివాడు ఎవడైనా ఉన్నాడా? ప్రతిదానికి గర్వమే, అందానికి గర్వమే, చదువుకు గర్వమే, ఇంటికి గర్వమే, సంపాదిస్తున్న సంపాదనకు గర్వమే, అన్నిటికీ గర్వాలే. కానీ ఈత చెట్టులో ఉన్న వినేయత ఏంటో తెలుసా? అది ఎప్పుడు గర్వించదంట. అది ఎప్పుడు, చెప్పండి, ఈత చెట్టు వినయమును నేర్పుతుంది మనకు. ఏం నేర్పుతుంది? వినయం. ఈరోజు సంఘానికి వస్తున్న మనం, దేవుణ్ణి నమ్ముకున్న మనలో వినయం ఉందా? చెప్పండి, వినయం ఉందా? కక్ష ఉంది, క్రోధం ఉంది, అహంకారం ఉంది, అన్యాయం ఉంది, అక్రమం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈత చెట్టు మనకు ఏం నేర్పుతుందో తెలుసా? వినయము అనగా తగ్గింపబడుట. దేవుడు నాకు ఏమి చెప్తే నేను అదే చేయాలి. ఇప్పుడు ఈ పెద్ద వృక్షము అనేక చోట్లకి పాకినా దానికి ఏమొచ్చింది? గర్వము. అందుకే చెట్టునంతటి నరకమని విజయుడు మొద్దును మాత్రం ఉంచమని. ఎందుకు? మరలా పెరిగే అవకాశము నీకు ఇస్తాను, ఈసారి నువ్వు గర్వముతో కాదు, చెప్పండి, వినయముతో ఎదగాలి. ఇదొకటి. రెండోది, ఈ మొత్తును చూచిన ప్రతి ఒక్కడు అనుకోవాలి, ఇదొకప్పుడు ప్రపంచానికే మూలమైన చెట్టు, కానీ ఈరోజు ఏ సహాయము లేకుండా ఏకముగా ఉండిపోయిందని ప్రజలు తెలుసుకోవాలి. ఒక భాగము అనేక పాఠాలు మనకి ఏం చేస్తుంది? నేర్పుతూ ఉంది. అనేక పాఠాలను మనకు నేర్పుతూ ఉంది.
అందుకే ఈత చెట్టు మనకేం నేర్పుతుందంటే వినయము కలిగి ఉండుట, తగ్గింపు కలిగి ఉండుట. మొద్దు దగ్గర నుండి దానికి ఫలించే ఆ పళ్ళ వరకు చూస్తే అవన్నీ కూడా ఉపయోగకరముగానే ఉన్నాయి, కానీ ఏది కూడా ప్రక్కకు పడేయడానికి అవకాశము లేదంట. వైద్యాలలో వాడతారు దాని పళ్ళు, అందుకే చాలా శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఆరోగ్యం ఇచ్చే చెట్టుగా ఉందంటే అది ఎవరికి లోబడుతుంది? ఆరోగ్యదాత అయిన పరమదేవునికి అది విధేయత కలిగి ఉంది కనుక ఈరోజు అనేక మందికి అది ఏమవుతుంది? ఉపయోగపడుతుంది. మరి మనం తండ్రిగా నీ పిల్లలకు ఉపయోగపడుతున్నావా? భార్యగా నీ పిల్లలకు ఉపయోగపడుతున్నావా? భర్తగా నీ భర్తకు ఉపయోగపడుతున్నావా? భార్యగా నీ భర్తకు ఉపయోగపడుతున్నావా? ఆలోచించొక్కసారి. దేవుడు వాడుకుంటే అందరికి ఉపయోగపడతాం, దేవుడు వాడుకుంటే అందరకు ఆశీర్వాదకరముగా ఉంటాం, దేవుడు వాడుకుంటే నెమ్మదినిచ్చు వారిగా ఉంటాం, దేవుడు వాడుకుంటే ఆయన నామాన్ని మాత్రమే గొప్ప చేసేవారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అంత గొప్ప రాజ్య స్థాపన చేసిన ఆ నెబుకద్నెజర్ రాజు ఇప్పుడు ఏమైపోయాడు? ఏమీ లేని ఒంటివాడైపోయాడు, కుంటివాడైపోయాడు, చేతకాని వాడైపోయాడు. కారణం ఏంటి? గర్వం. అందుకే నాశనానికి ముందు, చెప్పాలి గట్టిగా, నాశనానికి ముందు జాగ్రత్త. గర్వము ఎవరి విత్తనమో తెలుసా? సాతాను విత్తనం. వినయము ఎవరి విత్తనమో తెలుసా? దేవుని విత్తనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు విత్తనాలే. ఒకటి ప్రయోజనకరమైన విత్తనము, రెండోది నిష్ప్రయోజనమైన విత్తనం. అది ఎందుకు పనికిరాని విత్తనం. అందుకే 37వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఇలాగు దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 37వ వచనం. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బబులోను దేశం అంటే చుట్టుపక్కల దేశాలకి వణుకు. నెబుకద్నెజర్ రాజంటే అందరికీ వణుకు. కానీ ఈరోజు ఏమైపోయింది? అటువంటి గొప్ప రాజును ఏమీ లేని రాజుగా దేవుడు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అర్థమవుతుందా? అందుకే 1 యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1 యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఆది యందు ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.
ఎవరెవరికి రాస్తున్నాడు ఇక్కడ? చూస్తారా నా వైపు? परमेश्वर का आत्मा किस किस के लिए लिख दिया उधर? చిన్న పిల్లల కోసము, बच्चा के लिए और बाप के लिए और చెప్పండి ఇంకెవరికి? పిల్లల కోసము, తండ్రుల కోసము, యవనస్తుల కోసము ఈ మాటలను రాస్తున్నాడు. తండ్రి అంటే తల్లి కూడా వచ్చేసింది అక్కడ. పిల్లలు అంటే ఆడపిల్లలు మగపిల్లలు వచ్చారు అక్కడ. యవనస్తులు అంటే ఆడ మగ వచ్చేసారు. ఇప్పుడు మూడు విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఏంటంట? పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు, ఈ ప్రపంచములో ఒక యేసు నామము తప్ప మానవాళికి ఏ పాప క్షమాపణ లేదు. ఇది దేవుడు చెప్పుతున్న సత్యం. నెంబర్ 1. నెంబర్ 2, తండ్రులారా, మీరు ముందు నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు నేను రాయుచున్నాను. పిల్లలను క్షమించాడు. పెద్దలకు ముందు నుంచే నేను ఎవరో మీకు తెలుసు గనక అంటున్నాడు. యవనస్తులతో ఏమంటున్నాడు? యవనస్తులారా, మీరు దుష్టుని, నిజంగా యవనస్తులారా దుష్టుని జయించారా? దుష్టుని మాయ లోకములో పడిపోయారా? దేవుడు చెప్పుతున్నా, దేవుడు చూచుచున్నా, దేవుడు దృష్టిని నిలిపిన ఆ యవనస్తులు దేనిని ఛేదించారంట? దుష్టుని. హల్లెలూయా. దే ఓవర్కమ్ ఈవిల్. మరి ఈనాటి యవనస్తులు దేవుణ్ణి ఎరిగి ప్రేమ అనే ముసుగులో గుంపులో పడి దేవుణ్ణే మార్చేసిన యవనస్తులు లేరా? నేను మారిపోయా, ఎంత ఈజీగా చెప్తున్నావో. ఖబర్దార్, నీవు చచ్చిన నాడు నీకు ఎక్కడ స్థలము దొరకదు. ఎందుకో తెలుసా? ఎరిగి నువ్వేమైపోయావు? చెడిపోయావు. అబ్రహాము తనకు నమ్మిన బంటు అయిన ఎలియాజరును ఇస్సాకు కోసం అమ్మాయిని వెతకడానికి వెళ్ళమన్నప్పుడు ఏమన్నాడో తెలుసా మీకు? ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకురావద్దు నాయనా. అర్థమవుతుందా? ఎవరిని పడితే వారిని ఎత్తుకొని రావద్దు. కొన్ని నియమాలు చెప్పాడు. అమ్మాయి మా వాళ్ళ అమ్మాయి అయి ఉండాలా. అర్థమవుతుందా? ఇలా ఉండాలా, అలా ఉండాలా అన్నీ. కానీ ఈరోజు సిగ్గులేని క్రైస్తవులు ఏం చేస్తున్నారు చెప్పండి? దుష్టుని అధిగమించకుండా దుష్టుని ఆలోచనలలో పడి వారి విలువైన జీవితాలను ఏం చేసుకుంటున్నారు? నాశనము చేసుకు. ఏ పేరుతో? ప్రేమ. లోక ప్రేమ మాయ, దైవ ప్రేమ. లోక ప్రేమ మాయ, దైవ ప్రేమ మాయ కాదు, అది నిజం. అది నిజం. అందుకే ఎలియాజరు కూడా ప్రార్థన చేస్తున్నాడు. నా యజమానుని మాటకు నేను వ్యతిరేకరించకుండా అమ్మాయిని నాకు చూపించవలసిన వాడవు నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బాప్తిసాలు తీసుకోండి యవనస్తులంటే తల్లిదండ్రులు అంటున్నారంట, ఏమో నీకు రేపొద్దున ఏమో కూడా వస్తాడో, యా ఇంటికి ఇస్తామో, బాప్తిసం అవసరమా, మూతి పళ్ళు రాలగొట్టాలి. ఇట్లాంటి వారు సంఘానికి రాకుండా కొంపల కాడ కూర్చోవడమే మంచిది. రక్షణను
అడ్డుకుంటున్న తల్లిదండ్రులారా, సిగ్గులేదు? ఏ కుటుంబానికి నీ పిల్లనివ్వాలి, ఏ కుటుంబం నుండి నీవు అల్లుడు తెచ్చుకోవాలా, కుమార్తెను తెచ్చుకోవాలా అనే ఆలోచన నీకు లేదు? రేపు నిన్ను ఏ ఇంటికి ఇస్తామో మాకు తెలీదు. నువ్వు చేసేదేమో భక్తా, ఇచ్చేదేమో రుక్తా. చేతకాని క్రైస్తవులారా, చేతకాని భక్తిని విడిచిపెట్టు. రోషము కలిగి నిలబడితే నీకు కావలసిన సమస్తమును దేవుడే సమకూరుస్తాడు. ఏమి అక్కడ దొరుకుతున్నాయి సంబంధాలు నీకు? ఇంకెక్కడ దొరకట్లేదా? చేత కానప్పుడు పిల్లల్ని కనుక్కోవడం కూడా వ్యర్థమే. నీ జీవితం ఎలా నాశనం చేసుకున్నావు? ఇప్పుడు సత్యమైన మాట, సత్యమైన వాక్యం, సత్యమైన దేవుణ్ణి ఎరిగి కూడా నువ్వెవరికి ఇస్తున్నావు నీ పిల్లల్ని? న్యాయపడతాం అనుకుంటున్నావు? ఇది ఆల్రెడీ నీ పాపాన్ని మోస్తున్నావు. నీ పిల్లల పాప శాపానికి కూడా నువ్వే గురవుతున్నావు. జాగ్రత్త. ప్రేమలో మోసం ఉందండి, ప్రేమలో మాయ ఉందండి. ఆల్రెడీ అన్న దీవెనలు సంపాదించుకున్న యాకోబు పరిస్థితి చూద్దాం. తల్లి ఏం చెప్పింది? ఈ గొడవంతా నేను చూసుకుంటాలే, పలానా చోట మీ మేనమామ. బైబిల్లో ఒక మాట రాసింది, మరలా యాకోబు తల్లి ముఖమును చూడలేదంట. ఎవరండాయమా? అబ్రహాము కోడలు, ఇస్సాకుకు భార్య, అనేక మందికి తల్లిగా ఆశీర్వదింపబడిన ఆ స్త్రీయే ఏం మాట్లాడుతుంది? దేవుడు ఏమైనా శాపమిస్తే అది నా మీదే ఉండునుగాక. ఓరోరోరోరో, ఎంత కర్మ! చేసేదే తప్పుడు పని. మరలా ఈమె కవరింగ్ ఏంటి? ఆ శాపము నా మీదకే వచ్చునుగాక అని పంపించేసింది. బైబిల్లో మాట ఉంది, మరలా తల్లి ముఖమును ఎవరు చూడలేదంటండి? ఎవరు చూడలేదండి? తల్లి ఉందనే మర్చిపోయాడు. ఇంకా ఇక్కడ బాగా గొర్రెలు కాసే దాంట్లో పడ్డాడు. పడ్డం మామ చిన్న కూతురుని చూసి లవ్లో పడ్డాడు. అసలు నువ్వు చూడకపోతే నాకు ఆకలి ఏకుంది, నువ్వు వేయకపోతే నాకు భలే మాట్లాడుకుంటారు ప్రేమించిన వాళ్ళు, తెలుసా? భలే మాట్లాడతారు. ఏమంటారు? నీ స్వరం వినకపోతే చెప్పండి. ఒక అమ్మాయి నేను కాకరగా తింటానంటే నీ మాటలు తీయగా ఉన్నాయి అంటుందంట. ప్రేమ మాయ. ప్రేమ. ఈ యదవులకి పెళ్ళయ్యాక మాటలు ఉండవు, ఇంకా పెళ్ళి కాకముందే. తెలుసా మీకు ఈ విషయం? పడ్డాడు, ప్రేమలో పడ్డాడు. ఈ విషయం ఎవరు తెలుసుకున్నారు? లాబాను తెలుసుకున్నాడు. దొరికావురా బిడ్డ అని. ఇదిగో 7 సంవత్సరాలు నువ్వు పనిచేస్తే నా బిడ్డని ఇస్తా అన్నాడు. వాడు కూడా కరెక్టే, లాబాను. బిడ్డని ఇస్తానో చెప్పలే. బిడ్డనిస్తానో చెప్పలే. బిడ్డనిస్తాను అన్నాడని 7 సంవత్సరాలు ఏం చేశాడు? గాసిగల్లా చేశాడు. మామా 7 సంవత్సరాలు అయిపోయాయి, ఇస్తావంట, రేపు సాయంకాలమే పెళ్ళి అన్నాడు. ఎంత మురిసిపోయాడో అబ్బా! ఎంత సంతోషానికి ఇంకా అవధులు లేవు. 7 సంవత్సరాలు నా కళ్ళ ముందున్నది, ఇప్పుడు నా సొంతం కాబోతుందని ఆశలుగా అన్నాడు. పెళ్ళి పొద్దున చేయకుండా రాత్రి చేసాడంట. ఏంటి? పొద్దున చేయకుండా. ఎప్పుడైతే నాకేం లే, పెళ్లి చేస్తున్నాడు కదా అనుకున్నాడు. ఎవరు? యాకోబు. అర్థమవుతుందా?
పెళ్లి చేశాడు, రాత్రి కాపురం అయిపోయింది, పొద్దున బేరమన్నాడు. ఏమన్నాడు? ఓరే నేను అల్లుడికి ఏమైందిరా అని పరిగెత్తుకుంటూ వచ్చాడు మామ. ఒరే మోసగాడా అంటున్నాడు. ఎవరిని? మరి అన్న నేనేం చేసి వచ్చాడు? టిట్ ఫర్ టాట్. మనిషి ఏమి విత్తుతాడో. నోరులు రావు మనకి, గట్టి చెప్పండి. వద్దు నాయనా, పంట వద్దు నాయనా, మంచి పంట అంటే ఇస్తాడా? మనిషి ఏమి విత్తుతాడో. నేను మరలా ఆ మాట మీదే ఉన్నాను. ఇది కూడా అక్కడ గొప్ప మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? పెద్దదానికి కాకుండా చిన్నదానికి ఎట్లా చేస్తాను అనుకున్నావు? తెలివి తక్కువలోడా? ఏంది? ఇప్పుడు నిజంగా వీడు ప్రేమించింది ఎవరినండి? చిన్నాయమని. 7 సంవత్సరాలు ప్రయాసపడింది ఎవరి కోసమండి? చెప్పండి. అప్పుడన్నా ఇదిగో నువ్వు చిన్న కూతురునే కదా నాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అనాలి కదా. అదే నమ్మకం. నమ్మకం ఉండవలసిన దగ్గర ఉండదు, ఇలాంటి డప్పాగాళ్ళ దగ్గర ఉంటుంది నమ్మకం. అందుకే మోసపోతుంటాం మనం. ఇప్పుడు ఏమన్నా నేను మాట తప్పుతలే, చిన్నది కూడా కావాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు అన్నాడు. వాడి ప్రేమ ఎంత గుడ్డిదంటే మళ్ళా చేసినాడంటే 7 + 7 సగం సంకనాగిపోయిందా జీవితం అంతా? చెప్పండి, అవునా కాదా? అందుకే దేవుడు కూడా యాకోబును స్వీకరించలేదంట, యాకోబు ఇశ్రాయేలుగా మారాక స్వీకరించబడ్డాడంట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా నీ పాదములకు స్తోత్రం. ఎందరైతే నీ మాటలు విన్నారో, విన్న ప్రతి మాట మా హృదయాలు గొప్ప ఫలభరితంగా ఉండే కృప దయచే. శక్తితో బలముతో నింపి నడిపించి నీ కార్యములను మీరు జరిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.